పల్లీలు బెల్లం కలిపి తీయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే అదే సమయంలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అవేంటో తెలుసుకోండి. ఇంట్లో అప్పటికప్పుడు తయారు చేసుకునే స్నాక్స్ కొన్ని ఉంటాయి. పైగా పిల్లలు ఉన్న ఇంట్లో ఈ స్నాక్స్ ఎక్కువగా తయారు చేయవలసి వస్తుంది. వాటిలో నిమిషాల్లో చేయగలిగేవి పల్లీలు బెల్లం మిక్స్ చేయడం. కాసిని పల్లీలు వేయించి అందులో బెల్లం కలిపి ఇస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. చిక్కిలా ఇచ్చినా మంచిదే. ఎలా తీసుకున్నా ఇందులోని పోషకాలు పిల్లలకు అందుతాయి. నిజానికి ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల పిల్లల్లో ఇమ్యూనిటీ పెరుగుతుంది. అంతేకాదు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. అయితే మోతాదు విషయంలో మాత్రం తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. మరి పల్లీలు బెల్లం కలిపి తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, మోతాదుకు మించితే ఏమవుతుంది, ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు పిల్లలకు తప్పకుండా పెట్టాల్సిన ఆహార పదార్థాల్లో పల్లీలు బెల్లం కూడా ఒకటి. ఈ రెండు శరీరంలోని ఉష్ణోగ్రతను పెంచుతాయి. పైగా ఈ సీజన్ లో పల్లీలు ఎక్కువగా వాడాలని చెబుతుంటారు వైద్యులు. కేవలం వర్షాకాలంలోనే కాదు, చలికాలంలోనూ ఈ రెండు పదార్థాలు కలిపి తీసుకోవడం వల్ల బాడీ హీట్ పెరుగుతుంది, చలిని తట్టుకునే శక్తి వస్తుంది. ఈ సీజన్స్ లో రోజు పల్లీలు బెల్లం తీసుకుంటే చాలా మంచిది. పిల్లలకు తరచూ బిస్కెట్స్ కుకీస్ పెట్టే బదులుగా ఈ స్నాక్స్ ఇవ్వడం ఎంతో బెటర్. మరి ఈ రెండింటికి ఎందుకు కలిపి తీసుకోవాలి? పల్లీలు బెల్లం కలిపితే ఇవి ఇమ్యూనిటీ బూస్టర్ గా ఎలా మారుతాయి, వాటిలో ఉండే పోషకాలేంటి, ఎలా తింటే మంచిది, ఈ వివరాలు మీకోసం. పల్లీలు బెల్లం కలిపి తీసుకుంటే అదో ఫుల్ మీల్స్ తిన్నదానితో సమానం అంటున్నారు న్యూట్రిషనిస్ట్. అంటే ఆ మేర పోషకాలు అందుతాయి. ముఖ్యంగా ఇందులో మైక్రో మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు విటమిన్స్, పాలిఫినాల్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఈ మేరకు న్యూట్రియంట్స్ అందుతాయి. పిల్లలు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని అంటుంటారు. అయితే బెల్లంతో కలిపి తీసుకున్నప్పుడు శరీరానికి మంచి చేసే కొవ్వు పెరుగుతుంది.